హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. కొన్ని కోట్ల సంవత్సరాలుగా చూడడానికి కావాల్సిన కాంతి శక్తి మనకు సూర్యుడి నుండే లభిస్తుంది. మన భూమిపై మొక్కలు మొలుస్తున్నాయన్నా లేక వర్షాలు పడుతున్నాయన్నా మన భూమిపై వాతావరణం ఒక క్రమ పద్ధతిలో సాగుతుందంటే దానికి సూర్యుడే కారణం. ఒక విధంగా చూసుకుంటే సూర్యుడు సోలార్ సిస్టమ్ ని కొన్ని కోట్ల సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్నాడు. ఈ భూమిపై ఉన్నటువంటి ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఈ సూర్యుడిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే సూర్యుడు ఇప్పటికే 460 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉన్నాడు. మరొక 500 సంవత్సరాల తర్వాత సూర్యుడిలో ఉన్నటువంటి హైడ్రోజన్ అంతా అయిపోయి సూర్యుడిలో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. దీని కారణంగా సూర్యుడిలో ఉన్నటువంటి మాస్ తగ్గిపోయి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. తద్వారా సూర్యుడిని నొక్కిపెట్టి ఉంచేటటువంటి గ్రావిటీ తగ్గిపోయి బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. దాని వల్ల సూర్యుని యొక్క సైజ్ అనేది పెరిగిపోతుంది. దీని కారణంగా సూర్యుడు ఒక రెడ్ జాయింట్ స్టార్ రూపంలోకి మార్పు చెందుతాడు. అయితే సూర్యుడి యొక్క సైజ్ పెరిగిపోవడంతో సూర్యుడికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహాలు అనగా మెర్క్యూరీ, భూమి వంటి గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతాయి. కానీ సూర్యుడి నుండి దూరంగా ఉన్నటువంటి గ్రహాలు అనగా మార్స్, జూపిటర్ వంటి గ్రహాలకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడదు. అయితే సూర్యుడు రెడ్ జాయింట్ స్టార్ రూపంలోకి మార్పు చెందితే మన భూమిపై ఉన్నటువంటి జీవం ఇక ముగిసిపోయినట్టేనా అంటే దాదాపు అవుననే చెప్పాలి. కానీ మనకు ఇక్కడ ఒక చిన్న ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అదే భూమిని దాని యొక్క ఆర్బిట్ నుండి తొలగించి మార్స్ యొక్క ఆర్బిట్ లోకి పంపించడం. ఎందుకంటే సూర్యుడు రెడ్ జాయింట్ స్టార్ రూపంలోకి మార్పు చెందినప్పుడు తన నుండి దూరంగా ఉన్నటువంటి గ్రహాలు అనగా మార్స్, జూపిటర్ వంటి గ్రహాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. కావున మన భూమిని కూడా మార్స్ ఆర్బిట్ లోకి పంపగలిగితే మన భూమిపై ఉన్నటువంటి జీవ జంతువులకు ఎలాంటి హాని కలగదు. ప్రస్తుత కాలంలో మన సైంటిస్టులు అంతరిక్షంలో ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు రాకెట్లను, మనుషులను పంపగలుగుతున్నారు. ఇదే విధంగా మన భూమిని కూడా తన ఆర్బిట్ నుండి మార్స్ ఆర్బిట్ లోకి పంపడం సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుందనే చెప్పాలి. అయితే మనం ఈ వీడియోలో భూమిని తన ఆర్బిట్ నుండి ఎలా తప్పించగలం అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఒక ప్లానెట్ ని ఒక చోటి నుండి మరో చోటికి తీసుకెళ్లడం అంటే వినడానికి జోక్ గా అనిపించవచ్చు. కానీ ఒక రకంగా చూసుకుంటే ఇది సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ గురించి తెలుసుకునే ముందు భౌతిక శాస్త్రంలోని కొన్ని నియమాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఫోర్స్ అండ్ ఎనర్జీ కారణంగానే ఈ ప్రక్రియ సాధ్యపడుతుంది. ఇది చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఇది ఫిజిక్స్ నియమాలను ఏమాత్రం ఉల్లంఘించదు. ముందుగా భూమిని తన ఆర్బిట్ నుండి తొలగించే ప్రక్రియలో ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఎందుకంటే దీని ఆధారంగానే మనం మనకు కావాల్సిన యంత్రాలను తయారు చేసుకోగలం. న్యూటన్ గమన నియమాల ప్రకారం ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే ఫోర్స్ యాక్సెలరేషన్ పై ఆధారపడి ఉంటుంది. అనగా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ ని గానీ ఉపయోగిస్తే దాన్ని మీరు ఒక విధంగా యాక్సెలరేట్ చేస్తున్నారని అర్థం. యాక్సెలరేషన్ ని సింపుల్ గా చెప్పాలంటే మనం ఆ వస్తువు యొక్క వేగాన్ని ప్రతి సెకండ్ కి మార్పు చెందిస్తున్నామన్నమాట. తద్వారా ఆ వస్తువుని నిర్దేశిత స్థానానికి చేర్చవచ్చు. సోలార్ సిస్టమ్ లో అన్ని గ్రహాల మధ్యలో కేంద్ర బిందువులా ఉన్నటువంటి సూర్యుని యొక్క గ్రావిటీ కారణంగా అన్ని గ్రహాలు వాటి ఆర్బిట్స్ లో ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో ప్రయాణం చేస్తున్నాయి. దీనిని మనం ఆర్బిటాల్ వెలాసిటీ అని కూడా చెప్పవచ్చు. భూమి యొక్క గ్రావిటీ కారణంగా మనం 9.8 యాక్సెలరేషన్ ను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. దీనినే 1g ఫోర్స్ అని కూడా అంటారు. చంద్రుడు దాని యొక్క గ్రావిటీ కారణంగా మనకు 3.5 మైక్రో జీ యాక్సెలరేషన్ ను ఇవ్వగలడు. అదే విధంగా సూర్యుడి గురించి మాట్లాడుకుంటే సూర్యుడు భూమికి 7 మైక్రో జీ యాక్సెలరేషన్ ని ఇవ్వగలడు. ఈ రెండు యాక్సెలరేషన్స్ ని కలిపినప్పటికీ భూమిని దాని ఆర్బిట్ నుండి తొలగించడానికి సరిపోవు. దాంతో మనకి భూమిని యాక్సెలరేట్ చేయగలిగినటువంటి ఒక సరైన ఫోర్స్ కావాలి. దానితో పాటుగా కొన్ని వేల గిగావాట్స్ ఎనర్జీని కూడా భూమికి అందించాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంత యాక్సెలరేషన్ కారణంగా భూమి యొక్క ఉపరితలం అనేది వేడెక్కుతుంది. దీని వల్ల భూమికి హాని కలగవచ్చు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది సైంటిస్టులు మరియు ఇంజనీర్లు భూమిని తన ఆర్బిట్ నుండి తొలగించడానికి కొన్ని విధానాలను సృష్టించారు. అందులో మొదటిది ఎలక్ట్రానిక్ థ్రస్టర్స్ అయాన్ డివైస్. ఎప్పుడైనా మనం ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ లేదా శాటిలైట్ ని లాంచ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రొపెల్లర్స్ కారణంగా థ్రస్ట్ ఏర్పడుతుంది. అది ఆ శాటిలైట్ ని పైకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. థ్రస్ట్ రాకెట్ లో ఉండేటువంటి ఇంధనం కారణంగా ఉద్భవించేటువంటి ఒక రకమైనటువంటి రియాక్షన్ ఫోర్స్. రాకెట్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ రియాక్షన్ చెంది క్రింద వెళ్ళడానికి ఫోర్స్ ని అప్లై చేస్తుంది. దీని కారణంగానే రాకెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ ని యూస్ చేసుకుంటే భూమి యొక్క ఆర్బిట్ ని 5% పెంచడానికి దాని యొక్క వెలాసిటీని 1200 మీటర్లు పర్ సెకండ్ కు పెంచాల్సి ఉంటుంది. దీని కారణంగా భూమిని ఏ యాక్సెలరేషన్ తో అయితే ముందుకు కదిలిస్తామో దానికోసం సంవత్సరానికి 227 మిలియన్ న్యూటన్స్ ఆఫ్ థ్రస్ట్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన కెమికల్ రాకెట్ స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి ఫాల్కన్ హెవీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఇంత
హెవీ థ్రస్ట్ తో భూమిని మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం కోసం అలాంటి రాకెట్లను 300 బిలియన్ రాకెట్లను తయారు చేయాల్సి ఉంటుంది. 300 బిలియన్ ఫాల్కన్ హెవీ రాకెట్లను తయారు చేయడానికి ఎంతో సమస్యతో పాటుగా భూమిలో ఉన్నటువంటి సహజ వనరులు 50% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఒక ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ థ్రస్టర్స్ ఆర్ ఐరన్ డ్రైవ్స్. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అయాన్స్ ని యాక్టివేట్ చేసి విద్యుత్ ని ఉత్పత్తి చేసుకుని రాకెట్స్ కు థ్రస్ట్ ని ఇస్తుంది. కెమికల్ రాకెట్స్ తో పోల్చుకుంటే ఇవి ప్రొపలేట్ ని తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వీటి ఎగ్జాక్ట్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రష్యన్ శాటిలైట్స్ లో చాలా సంవత్సరాలుగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ముందు రాబోయే కాలంలో అడ్వాన్స్ ఎలక్ట్రిక్ థ్రస్టర్స్ ఎంతో అడ్వాన్స్ గా ఉండి ఒక రాకెట్ ని 100 km/s స్పీడ్ తో ట్రావెల్ చేయించగలవు. ఇదే విధంగా మన భూమిని కూడా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ థ్రస్ట్ సహాయంతో మూవ్ చేయాల్సి వస్తే దాని యొక్క హైట్ 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండాల్సి ఉంటుంది. దీనిని భూమితో సరైన పద్ధతిలో అటాచ్ చేసి దాని నుండి విడుదలయ్యేటువంటి అమైన్ బీమ్ ఒక నిర్దిష్టమైన దిశలో 40 km/s వేగంతో పడేటట్లు అమర్చాలి. ఒకవేళ మనం ఒకటి కంటే ఎక్కువ థ్రస్టర్స్ ని ఉపయోగిస్తే వాటి వలన మన భూమి యొక్క చాలా భాగం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. మన భూమిని తన ఆర్బిట్ నుండి తప్పించడానికి మన దగ్గర ఉన్నటువంటి రెండో ఆల్టర్నేటివ్ సోలార్ సైలింగ్. మీరు స్పేస్ ట్రావెల్ గురించి విని ఉంటే అందులో సోలార్ సైలింగ్ గురించి వినే ఉంటారు. ఇందులో లైట్ సోర్స్ సహాయంతో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ పద్ధతిలో స్పేస్ క్రాఫ్ట్ కంటే పెద్దదైనటువంటి ఒక రిఫ్లెక్టివ్ షీట్ స్పేస్ క్రాఫ్ట్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇక్కడ మనం లైట్ లో ఉండేటువంటి ఫోటాన్స్ యొక్క మూవ్మెంట్ ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. ఫోటాన్స్ మాస్ లెస్ అన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫోటాన్స్ కి మాస్ లేకపోయినప్పటికీ వీటికి వెలాసిటీ అనేది ఉంటుంది. కావున ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క రిఫ్లెక్టివ్ షీట్ పై పరివర్తనం చెందుతాయో అప్పుడు ఇవి వీటి యొక్క మూవ్మెంట్స్ ఆ రిఫ్లెక్టివ్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీని ద్వారాగా స్పేస్ క్రాఫ్ట్ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ షీట్ పైన పతనం చెంది పరావర్తన రూపంలో వెనక్కి ప్రయాణిస్తాయో అప్పుడు దీని వల్ల స్పీడ్ లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ స్పేస్ లో వాక్యూమ్ ఉండడం వలన స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటుంది. నాసా అండ్ జపనీస్ ఏరోస్పేస్ ఏజెన్సీ సోలార్ సెల్స్ ని ఉపయోగించి స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసినా కానీ ఇప్పటికీ కూడా వీటిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సోలార్ షీట్స్ ని ఉపయోగించి భూమిని తన ఆర్బిట్ కంటే కొంత దూరం ప్రయాణించాలా చేయగలగాలంటే మనకు పెద్ద సర్ఫేస్ ఏరియా కలిగినటువంటి రిఫ్లెక్టివ్ షీట్ అవసరమవుతుంది. ఈ షీట్ యొక్క డయామీటర్ భూమి కంటే 19 రెట్లు ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఈ రిఫ్లెక్టివ్ షీట్ యొక్క యాంగిల్ 45 degrees లో ఉండాలి. ఇలాంటి షీట్ ని తయారు చేయడం చాలా కష్టమైనప్పటికీ దీంతో పాటుగా మన సైన్ యొక్క రేడియేషన్ కారణంగా ఈ పద్ధతిని ఉపయోగించి భూమిని చాలా వేగంగా యాక్సిలరేట్ చేయవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల మనం మన భూమిని కెమికల్ రాకెట్ కంటే ఎంతో వేగంగా ప్రయాణింప చేయగలం. భూమిని తన ఆర్బిట్ నుండి తప్పించడానికి ఉపయోగించేటువంటి చివరి మరియు మూడవ పద్ధతి గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ ఆర్ గ్రావిటీ అసిస్ట్. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎప్పుడైతే ఒక పెద్ద గ్రహం యొక్క గ్రావిటేషనల్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తుందో అప్పుడు గ్రావిటీ కారణంగా ఆ గ్రహానికి మరియు స్పేస్ క్రాఫ్ట్ కి మధ్యన మూమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే ఏదైనా ఒక గ్రహం దాని యొక్క ఫిక్స్డ్ వెలాసిటీతో భ్రమణం చెందుతుందో అప్పుడు దాని యొక్క గ్రావిటీ కారణంగా దాని దగ్గరికి వచ్చేటువంటి స్పేస్ క్రాఫ్ట్ యొక్క దిశను మార్చేస్తుంది. ఇక్కడ డైరెక్షన్ లో మార్పు వస్తుంది అంటే వెలాసిటీలో కూడా మార్పు వస్తున్నట్లే. మొత్తం సిస్టమ్ యొక్క వెలాసిటీ కన్జర్వ్ గా ఉంటే ప్లానెట్ యొక్క వెలాసిటీ తగ్గుతుంది మరియు స్పేస్ క్రాఫ్ట్ యొక్క వెలాసిటీ పెరుగుతుంది. ప్లానెట్ పెద్దగా ఉండడంతో దాని యొక్క స్పీడ్ లో వచ్చేటువంటి మార్పుని గమనించలేం. కానీ స్పేస్ క్రాఫ్ట్ చిన్నగా ఉండడం వలన దానిలో వచ్చేటువంటి మార్పుని స్పష్టంగా గమనించగలం. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుండి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. నాసాకి చెందినటువంటి వైజర్ 1 అండ్ వైజర్ 2 ప్రోబ్స్ లను జూపిటర్ అండ్ గ్రావిటీ అసెంట్ ద్వారాగానే సైంటిస్టులు వీటిని సోలార్ సిస్టమ్ కంటే బయటికి పంపగలిగారు. సైంటిస్టులు ఈ పద్ధతిని భూమిపై కూడా అనువర్తింప చేయాలని భావించారు. వాళ్ళు నమ్మేదేంటంటే పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్ సహాయంతో భూమి యొక్క వెలాసిటీని మార్చి యాక్సిలరేట్ చేయవచ్చు. పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్లను రాకెట్ సహాయంతో భూమికి అతి చేరువలో భ్రమణం చెందించడం ద్వారా భూమికి మూమెంటం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతో భూమి మెల్లిమెల్లిగా తన ఆర్బిట్ ని మార్చుకుంటుంది. ఈ మెథడ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అయినప్పటికీ క్యాలిక్యులేషన్స్ లో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా కూడా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.